లా 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 లా. ఆహా, ఆహా. ఆలా హుషార్, ఆలా హుషార్. హాయ్, నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య వీడియోస్ పెట్టడం లేదు వర్క్ వల్ల. ఈరోజు ఒక వ్లాగ్ పెడదామని మీ ముందుకు వచ్చాను. ఈ జూన్ నెలలో తొందరగా వర్షాలు రావడం వల్ల జూరాలలో మనకు నీళ్ళు వచ్చాయి, అదే వాటర్ వచ్చినాయి. ఒక 7 గేట్లు 8 గేట్లు తెరిచిరని ఓపెన్ చేసిరని ఇన్ఫర్మేషన్ తోటి మేము జూరాల వెళ్దాం, ఫ్యామిలీతోటి వెళ్తున్నాము. నల్లని మబ్బులతో మంచిగా NH-44 తోటి ఫ్యామిలీతో వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది మనకు. చూస్తున్నారుగా మా ఫ్యామిలీ మేమంతా కలిసి కారులో జూరాలకు వెళ్తున్నాము. మా పాప అయితే చాలా సంతోషంగా ఉంది. కారులో వెళ్తుంటే ఆ గాలికి, వాటర్ అంటే చాలా ఆనందపడుతుంది. ఎప్పుడు పోదామా అన్నట్లు ఉంటుంది మా పాప. చూస్తున్నారుగా ఎంత సంతోషంగా ఉంది. ఇలా NH-44 హైవే మీద మంచిగా వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. చూస్తుండగానే అడ్డాకలా టోల్ గేట్ వచ్చింది. ఇక్కడ టోల్ గేట్ క్రాస్ అయ్యి ఇంకా ముందుకు వెళ్తున్నాము. అవి పక్కన పంట పొలాలు మంచిగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ చల్లని గాలి వస్తుంటే మనకు. చూస్తున్నారుగా, మీకు కనిపిస్తుంది కదా ముందర వ్యూ ఎంత బాగుందో. ఇది మొత్తం NH-44 హైవే మనకు చూస్తున్నది. మనం అడ్డాకులు దాటిన తర్వాత మొత్తం అటు ఇటు మొత్తం పంట పొలాలు చెట్లతోటి చాలా వర్షాలు ముందుగానే పడ్డాయి కాబట్టి మొత్తం పచ్చదనంతో నిండిపోయి ఉంది. అలాగే ముందుకు వస్తే మనకు కొత్తకోట టౌన్లోకి వచ్చేసినాం. ఈ కొత్తకోట టౌన్ నుంచి మనము ఆత్మకూరు రోడ్డు రైట్ సైడ్ మనం వెళ్ళాల్సి ఉంటుంది జూరాలకు వెళ్ళాలంటే. కొత్తకోట టౌన్ చూడండి ఎట్లా ఉంది. ఆటోలు, బస్ స్టాండ్, ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, షాపులతోటి మొత్తం జనాలతో నిండిపోయి ఉంది. ఇలా చూసుకుంటూ వెళ్తుంటే చాలా మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్యామిలీతోటి ఇట్లా వెళ్తుంటే మనము ఇక్కడ నుంచే మనం రైట్ తీసుకొని మనము దూరాల వైపు వెళ్ళాలి. ఇక్కడ నుంచి దాటిన తర్వాత వనపర్తి రోడ్ స్టేషన్ అనుకుంటూ వస్తుంది. అది క్రాస్ చేసి ఇంకా ముందరికి వెళ్తే మనకు ఆత్మకూరు వస్తుంది. ఇది మొత్తం మన కొత్తకోటలో ఉన్న మొత్తం షాప్స్. అలాగే కొంచెం ముందు కొత్తకోట దాటి మన వనపర్తి రోడ్ స్టేషన్ రోడ్ దాటి ముందుకు వస్తుంటే ఇలా సింగిల్ వే రోడ్డు. లెఫ్ట్ సైడ్ మనకు పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. అందులో ఆవులు అవన్నీ కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. అట్లే ఇట్లా రైట్ సైడ్ మనకు ఆత్మకూరు రైట్ సైడ్ మనకు ఒక చిన్న చెరువు లాంటిది ఉంటుంది. ఆ చెరువు లోపలనే శివాలయం అనే ఒక గుడి ఉంటుంది. మీకు కొంచెం బ్లర్ అయింది, కనిపిస్తుంటుంది చూడండి. మీకు చాలా బాగా అనిపిస్తుంటుంది. నేచర్ మధ్యలో నుంచి మనం వెళ్తుంటే, అది వర్షాకాలంలో మబ్బులు ఉన్నప్పుడు వెళ్తుంటే డిఫరెంట్ క్లైమేట్ చాలా బాగా అనిపిస్తుంటుంది. రోడ్డు వంపు సొంపులతోటి భలే ఉంటుంది ఈ రూట్ మొత్తం మనకు.
మనం జస్ట్ ఇప్పుడే ఆత్మకూరు ఎంటర్ అవుతున్నాం మనము. ఇది ఆత్మకూరు టౌన్. ఇది మీకు కనిపిస్తుంది కదా, సేమ్ మన కొత్తకోట లాగానే ఉంటుంది, అలానే షాపులు ఉంటాయి. మనకు మహబూబ్నగర్ జిల్లాలో అంటే పాత మహబూబ్నగర్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లాగా ఇవి గుర్తింపు ఉన్నాయి కాబట్టి ఇలానే మనకు కొంచెం ఓల్డ్ వింటేజ్ లాగా ఈ విలేజ్లు కనిపిస్తుంటాయి మనకు. పూల బండ్లు కానీ అవి కానీ కొంచెం మనకు. ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకుంటే మళ్ళీ జూరాలకు ఇక్కడ నుంచి ఒక 12 to 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనకు జూరాల. ఇలానే మనం ముందుకు వెళ్తుంటే మనకు జూరాలకు దగ్గరగా వస్తుంటాం. ఇంకా దగ్గరికి వెళ్తుంటే ఇంకా చల్లగాలి ఎక్కువ వస్తుంది. వాటర్ ఎక్కువ నిండుగున్నాయి అనుకుంటా ప్రాజెక్ట్లో, దాని నుంచి చల్లగాలి అనేది ఎక్కువ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా ఎక్కువ పంట పొల అంటే గ్రీన్నెస్ ఇంకా ఎక్కువ ఉంది ఇక్కడ సైడ్ మనకు చూస్తుంటే. సింగిల్ రోడ్డు మనకి ఇక్కడ దగ్గర జూరాల చేసినాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం ప్రాజెక్ట్ సైడ్ వెళ్తుంటాం మనము డ్యామ్ దగ్గరికి. రోడ్ అయితే ఏం అస్సలు బాగాలేదు. మేము వచ్చిన రోడ్డు కొన్ని తోగలు అయితే గుంతలు దారుణంగా ఉంది రోడ్డు. ఎప్పుడో మేము అప్పుడు వచ్చినప్పటి నుంచి అట్లనే ఉంది రోడ్డు. ఇది వర్షం పడితే ఇంకా దారుణంగా తయారవుతాయి ఈ రోడ్లు అయితే. అసలు డ్యామ్ దగ్గర ఇట్లా పోయే రోడ్డు అసలు ఎంత దారుణంగా ఉంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద గుడి ఉంది, ఏ గుడో తెలియదు కానీ చాలా పెద్ద కాంపౌండ్ వాళ్ళతో చాలా పెద్ద గుడి. మర్రి చెట్టు చాలా పెద్ద ఉంది. మీకు ఎదురుగా వస్తున్న పల్లెవేలు బస్సు అనేది ఇక్కడ గద్వాల నుంచి వస్తుంటుంది. గద్వాల నుంచి వచ్చే బస్సులు ఈ రూట్ నుంచి వస్తుంటాయి మనకు వనపర్తికి, కొత్తకోట వనపర్తికి. ఇట్లా ఆత్మకూరు కవర్ చేసుకొని కొత్తకోట వనపర్తికి వెళ్తుంటాయి మనకు డ్యామ్ పై నుంచి, మన జూరాల డ్యామ్ పై నుంచి. రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది మనకు చూస్తుంటే. డ్యామ్ కవరేజ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకు. ఇది మొత్తం డ్యామ్ వెళ్ళే దారి ఇదంతా మొత్తము. అంటే ఆ కట్ట ఉంటుంది కదా, ఆ డ్యామ్ వెళ్ళే ఆనకట్ట, ఆ కట్ట మీకు రైట్ సైడ్గా వాటర్ కనిపిస్తుంది కదా. నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి, నిండుగా ఉన్నాయి. ఈ డ్యామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అనేది కూడా జరుగుతుంటుంది. ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది లెఫ్ట్ కెనాల్. ఇంకా కొంచెం ముందు గేట్లు దాటి ముందరికైతే అది రైట్ కెనాల్. ఫేసింగ్కి ఇది లెఫ్ట్ కెనాల్. ఇక్కడ అంతా వెహికల్స్ ఆపుకొని ఉండరు చేపల కొరకు. ఇన్ఫ్యాక్ట్ మేము ఇలా ఫస్ట్ చేపలకే వెళ్దామని ఆగుతున్నాం. ఈడ లెఫ్ట్ సైడ్ ఉన్నది వాళ్ళే చేపలు చూపించే వాళ్ళు మనకు వీళ్ళంతా. ఇది లెఫ్ట్ కెనాల్ మీకు చూపిస్తున్నది. మేము ఈడ కార్ ఆపుకొని, అదే మాకు బాగా ఆకలేస్తుంది, టైం 3 అవుతుంది, చేపలు తీసుకుందామని చెప్పేసి అక్కడ ముందర చేపలు అమ్ముతున్నారని చెప్పేసి అక్కడ వెళ్తున్నాం. మా పాప అయితే ఆనందం, వాటర్ చూసి నెంబడే ఎప్పుడో దాంట్లో ఆడదామన్నట్టు చూస్తుంది. అలానే కిందికి వెళ్తుంటే మనకు కనిపిస్తుంది కదా వాటర్. ఇది ఇక్కడనే వాటర్లోనే నీళ్ళల్లోనే ఒక జాలి మాదిరిగా పెట్టి ఆ జాలి దాంట్లోనే చేపలు ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూద్దాం. మొత్తం కొన్ని చేపలు అయితే చనిపోయి ఉన్నాయి వాటర్లో, చూస్తున్నారు కదా. ఈ నుంచి ఆడ వరకు మొత్తం జాలి టైపే ఉన్నాయి. మొత్తం కొన్ని చేపలు చనిపోయి ఒడ్డు కొట్టుకొని వచ్చినాయి. ఇవన్నీ చేప 100 రూపీస్ కేజీ చెప్తున్నారు. ఈ చేపల పేరు దూబొచ్చలంట. ఈ వేరే చేపలు ఏమీ లేవు మనకు. బంగారు తీగలు కానీ పరకలు కానీ ఇలాంటివి ఏమి లేవు. ఓన్లీ ఇవే ఉన్నాయి. అవి చిన్నగా ఉన్నాయి. పెద్దవి చూపించమంటే ఆమె చిన్నవి చూపిస్తుంది. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాం. ఆడనన్నా కొంచెం పెద్ద చేపలనే మన దొరుకుతాయేమో అని చెప్పేసి ఆడికి వెళ్ళినాం. ఆడ ఇట్లా అవే ఉన్నాయి చేపలు.
మొత్తం అవే చేపలు పట్టి ఉండేటివే ఇవన్నీ. మా పాప వాటర్ దగ్గరికి వచ్చినా కూడా ఆడుకుంటుంది, చూస్తుంది వాటర్. తనకి ఎంత సంతోషం అంటే అంత సంతోషం. మా బాబు ఇట్లా వాటర్లో నిలబడ్డాడు, చూస్తున్నాడు. వాడు కొంచెం విచిత్రంగా ఉంది ఇవేంటివి అని. ఇప్పుడు చేపలను చూసి కొంచెం విచిత్రంగా చూస్తున్నాడు, చనిపోయిన చేపలని ఇట్లా అన్నీ. ఏందబ్బా ఇవి ఇక్కడ ఉన్నాయి ఏంటివి అని. ఆ వాతావరణంలో ఇలా చల్లని నీళ్ళు బాగుంటుంది. ఇక్కడ మేము ఇంకా అక్కడిక్కడ పోయి ఒక 4 kgs తీసుకొని వచ్చిన 100 రూపీస్ లాగా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సపరేట్ కటింగ్ చేయాలంటే కేజీకి 20 రూపీస్. మళ్ళీ వీళ్ళకు ఈ ఇటు సైడ్ వచ్చి మళ్ళీ ఇచ్చినాం, క్లీన్ చేయించి కటింగ్ చేయించే మళ్ళీ 20 రూపీస్. మళ్ళీ దీంట్లో కర్రీ కానీ ఫ్రై చేయించే మళ్ళీ సపరేట్. అవి ఇట్లా రేట్ చెప్తా, అక్కడికి పోయినప్పుడు ఎంత అనేది ఆ రేట్ గిట్లా చెప్తా. అక్కడ కటింగ్ చేసాను చూడాలి, వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తారా అది పెట్టుకొని. చూస్తున్నారు కదా, క్లీన్ చేసి మొత్తం కటింగ్ చేస్తున్నారు. కొన్ని మేము పులుసు పెట్టడానికి కొన్ని చేపలు, కొన్ని ఏమో ఫ్రెంచ్ ఫ్రై చేయడానికి కొన్ని చేపలు కటింగ్ చేయించుకున్నాం. 2 kgs అవి, 2 kgs ఇవి. చూద్దాం ఎలా ఉంటాయేమని. ఇంతకుముందుకు ఇట్లా నేను వచ్చినప్పుడు బాగుండే, ఇప్పుడు ఎలా చేస్తున్నారో తెలీదు. ఈ 2025లో ఇక్కడే వచ్చి మేము ఇచ్చినాం. ఇక్కడ చేయడానికి ఇట్లా 100 రూపీస్ అంట కేజీకి. అదే ఇంకా ఫ్రైకి అయినా సరే పులుసు పెట్టడానికైనా 100 రూపీస్ కేజీకి. ఇక్కడ రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ చేపలు కొనాలి దానికి డబ్బులు, మళ్ళీ క్లీన్ చేయాలి దానికి డబ్బులు, మళ్ళీ చేయించడానికి దానికి డబ్బులు. 3 ప్రాసెస్ ఉంటాయి ఇక్కడ మనకు. కారం ఇలా ఎట్లా వేస్తున్నాడు చూడు. వీళ్ళు ఎక్కడ పెద్ద పెద్ద స్టవ్లు పెట్టుకొని సిలిండర్లు పెట్టుకొని ఒకటేసారి 7-8 మంది వచ్చినా సరే అక్కడో గిన్నె ఇక్కడో గిన్నె అటో గిన్నె ఫ్రై చేయడానికి పెద్ద బోవండి అలా పెట్టి చేస్తున్నారు. ఎంతమంది వచ్చినా సరే చేపిస్తారు. ఎందుకంటే చేపలు చాలా తొందరగా అవుతాయండి. మనకు చికెన్ మటన్ లాగా ఎక్కువ టైం తీసుకోదు ప్రాసెస్. మీకు అనిపిస్తుంది కదా, కడాయి పెట్టి ఇట్లా ఫ్రై చేస్తారు నూనెలో. ఇంకా మేము అది తీసుకొని తినేసి మళ్ళీ కొంచెం ముందుకు అదే ఇంకా ప్రాజెక్ట్ వైపు, అదే దూరాల ప్రాజెక్ట్ వైపు వెళ్తున్నాం. కనిపిస్తుంది కదా మీకు దూరం. ప్రాజెక్ట్ దగ్గరకు వస్తుంటే మీకు వాటర్ కింద నుంచి ఫ్లో అవుతున్నాయి. 7-8 గేట్లు తెరుచుకొని ఉన్నాయి. కింది గిట్ల వెళ్ళనియట్లేదు. అప్పుడెప్పుడు వచ్చినప్పుడు మేమైతే కింది గిట్ల పోయినా కానీ ఇప్పుడు ఎటు చూసినా మొత్తం కంప వేసి పెడుతున్నారు మొత్తం కిందికి వెళ్ళకుండా. ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది కాబట్టి కిందికి ఎవరిని వెళ్ళనియట్లేదు. ఈ మధ్య కొన్ని ప్రమాదాలు కూడా జరిగినాయి ఇక్కడ. అందుకనే డ్యామ్ కింది సైడ్ ఎవరిని అలో చేస్తలేరు. ఓన్లీ పైనే ఉండి చూడాలి. మా పాప ఎంత ఆశతో వచ్చింది, నీళ్ళలో ఆడిపిస్తా అని చెప్పేటాలకు డిసప్పాయింట్ అయింది కొంచెం. ఏం చేస్తాం, ఇంకా పోనీ అయినప్పుడు మనం పోలేము కాబట్టి పైనుంచే చూసి ఆనందపడాలి. కానీ కరెక్ట్ మేము సాయంత్రం 5-5:30 అయింది. ఈ వాతావరణంలో క్లైమేట్కు మస్తు అనిపిస్తుంది. తిన్న తర్వాత చాలా హాయిగా అనిపిస్తుంది. మేము ఈ కారు డ్యామ్ పైకి వస్తుంటే ఎంత చల్లగా వాతావరణం, సన్సెట్ అవుతుంది కదా మనకు, చాలా బాగా అనిపిస్తుంది. కింద చూడండి వాటర్ ఎంత ఫ్లో అవుతుంది. ఒకటే ఈడ మొత్తం 67 గేట్లు ఉన్నాయి. ఒకటేసారి 67 గేట్లు తెరిస్తే చూడండి, ఒకవేళ 60 మొత్తం ఈ డ్యామ్ మొత్తం వాటర్ నిండినా 67 గేట్లు తెరవాలంటే ముందు కింద ఉన్న గ్రామాలకు అలర్ట్ ఇవ్వాలి. అలర్ట్ ఇచ్చి వాళ్ళను దూరంగా పంపించి ఈ డ్యామ్ తెరవాలి. ఇక్కడ నుంచి వెళ్ళే నీళ్ళు మొత్తం సోమశీలకి వెళ్తుంటాయి. మనకు బీచ్పల్లి నుంచి అట్లా సోమశీలకి వెళ్ళి అక్కడ నుంచి వెళ్తుంటాయి. మనకు ఓన్గా ఆ సోమశీలలో మనకు దగ్గర మనకు తుంగభద్ర వచ్చి ఇట్లా అక్కడనే కలుస్తుంది. అక్కడ నుంచి మనకు శ్రీశైలం వెళ్తుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వెళ్ళే వాటర్ శ్రీశైలం దగ్గర. అంటే ఇలానే ఫ్లో కంటిన్యూ అవుతుంటే ఒక 20 డేస్లో శ్రీశైలం గేట్లు ఇలా తెరుస్తారు. ఇలానే వాటర్ ఫ్లో వెళ్తుంటాయి, కిందికి వదులుతుంటాయి. ఇదంతా మొత్తం డ్యామ్ పరిహారం మొత్తం చుట్టుపక్కల ఇదంతా దీని మీదనే ఇంకా మెయిన్ రోడ్ లాగానే ఇదే. ఇంకా బస్సులు అవన్నీ వెళ్తుంటాయి. మధ్యలో ఆడో గేటు ఈడో గేటు తెరిచిండు, ఒకటే దగ్గర తిరగకుండా. ఏమైందంటే సైడ్లకి గేట్లు తెరిచిండు, అంటే అటు ఇటు ఇటు సైడే తెరిచిండు. తెరవడం వల్ల ఏమైందంటే ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కిందికి పోనిస్తలేరు. ఒకవేళ మనల్ని మధ్యలో గేట్లు తెరిచింటే సెంటర్ పాయింట్లో
ఒక 30-32 గేట్ 30-40 మంది తెరిచింటే మనకు ఫ్లో అనేది సైడ్లకు ఎక్కువ ఉండకుంటుండే. ఇది చూడండి సన్సెట్ అవుతుంది, ఎంత బాగుంది. మన డ్యామ్ వెంక సైడ్ వాటర్ నిండుగా ఉన్నాయి నీళ్ళైతే. దాదాపు 11 TMCల సామర్థ్యం గల ఇది డ్యామ్ అండి. ఇది 11 TMCల డ్యామ్. చూడండి ఎంత పెద్ద డ్యామ్ ఇది. మా పిల్లలు అయితే డ్యామ్ పైన తిరుగుతుర్రు, అటు ఇటు చూస్తున్నారు. చాలా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా వచ్చి ఐస్ క్రీమ్ తినుకుంటా, పల్లీలు తినుకుంటా, ఫ్యామిలీతో వచ్చి కొంతసేపు వచ్చి రిలాక్స్గా అటు ఇటు తిరుగుకుంటా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంటుంది మనకి ఈ డ్యామ్ అనేది. మెల్లమెల్ల సన్సెట్ అవుతుంది, మెల్లమెల్ల చీకటి ఇట్లా అవుతుంది. నాకు తెలిసి 6:30 అట్లా అవుతుంది టైం. చూడండి ఇక్కడ వాటర్ ఎట్లా పోతుంది ఫ్లో. చాలామంది వచ్చారు. అసలు సండే కాకున్నా సరే ఇది వీక్ డే అయినా కానీ వీకెండ్లో అయితే పబ్లిక్ చాలా ఉంటుంది. వీక్ డేలోనే ఇంత పబ్లిక్ ఉన్నారంటే ఇక వీకెండ్లో ఎంత పబ్లిక్ ఉంటారో చూడండి. హైదరాబాద్ నుంచి చాలా వస్తుంటారు మనకు. ఇక్కడ సండే రోజు వస్తే ఎక్కువ చేపలు తినడానికి వస్తుంటారు. ఫేమస్. ఈ వ్యూస్ ఎంత చూసినా చూడాలనిపిస్తుంటుంది. వ్యూ అంత బాగుంటుంది సాయంత్రం పూట. ఈ వ్యూ డ్యామ్ పై నుంచి అసలు ఏమన్నా అనిపిస్తుంటుందా. చాలా ప్రశాంతంగా ఫ్యామిలీతో వచ్చి ఇట్లా ఒకసారి మీరు ఇట్లా రండి, బాగా అర్థమవుతుంది. ఇంకా వ్యూ చూసుకొని మేము ఇంకా రిటర్న్ అవుతున్నాం. చీకటి అయింది. మళ్ళీ ఆత్మకూరుకు ఎంటర్ అయినాం. నైట్ టైం చూడండి ఎట్లుంది వ్యూ. అలానే ఇంకా పోతుంటే దారిలో షాపులు చూసుకుంటూ అవి చూసుకుంటూ కార్ డోర్లో గ్లాస్ దించి చల్లగా వెళ్తుంటే మంచి వ్యూస్, మంచి షాప్స్. నిజంగా మనకు చాలా బాగా అనిపిస్తుంటుంది. మనం ఇలానే ఆత్మూరు చెరుకట్ట పైన నేను స్టార్టింగ్లో చూపించాను కానీ అవి ఇప్పుడు చూడండి నైట్ టైం ఎంత ఎక్సలెంట్గా అనిపిస్తుంది అంటే చూడండి. ఆ చెరువు మధ్యలో చిన్న గుడి, ఆ వ్యూ చూడండి మీకు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మళ్ళీ మీ ముందుకు చేస్తా టైం ఉన్నప్పుడల్లా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చూడండి ఎంత బాగుంది వ్యూ.